ఉన్నాడు సౌకర్యంగా ఉంటాడా, ఇంట్లో ఉన్నాడు సౌకర్యంగా ఉంటాడా? ఫ్యాన్ ఉంటుంది, దోమలు కొట్టకుండా దోమతారులు ఉంటాయి, చక్కగా నిద్ర కలతో చెదరకుండా పడుకుంటే మళ్ళీ మెలకు రాకుండా పడుకుంటాం, మొఖాలు ఉబ్బిపోయేటట్టు పడుకుంటాం. పౌలుకి అటువంటి పరిస్థితి లేదు. అక్కడ దోమలో చీకటి, ఆ వెలుతురు వచ్చినప్పుడే ఆ లెటర్ రాయడం, వెలుతురు లేకపోతే ప్రభుని పాటలతో స్తుతించుకోవడం, అలాగ ఆనందించాడు. కానీ ఆయనకి ఏమీ లేవు, అప్పుడు ఈ సదుపాయాలు ఏమీ లేవు. అటువంటి పరిస్థితుల్లో సంఘాన్ని ప్రోత్సహిస్తూ రాస్తున్న మాట ఏంటంటే, అంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటేని. ఏవేవి లాభకరములై ఉన్నావో వాటిని నేను ఎవరి కోసం అంటే దేవుని కోసం లేదా క్రీస్తు కోసం. ఆయన అంటున్నాడు, ఆయన నష్టంగా ఎంచుకున్నాను. అంతేకాదు నిశ్చయముగా అన్న పదం వాడాడు. ఏం పదం వాడాడంటే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. నేను క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను అంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో, మొత్తం సమస్తాన్ని కూడా. అంటే సమస్తం అన్న మాట ఉపయోగించాడంటే ఆ మాట నువ్వు నేను ఉపయోగించను. పౌలు ఎంతో ధనికుడు, షిప్పింగ్ కంపెనీస్ ఉన్నాయి పౌలుకి. ఒక బుక్లో చదివితే ఆయన కోసం